ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీకు చాలా మీరంటే చాలా గౌరవం అన్నారు కాబట్టి ఓపెన్ గా ఆయన మీతో చేతులు కలిపితే మీరు ఆయన్ని మేము పార్టీలో చేర్చుకుంటాం మేము ఇప్పుడు చెప్పలేదమ్మా. ఆయన రాజకీయాలు వచ్చి స్పందించి పనిచేస్తే మేము స్వాగతిస్తామని చెప్పాను తప్ప మేము కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం వస్తాం ఎప్పుడు చెప్పలేదే. అని ఎవరా ఎందుకు ఇస్తాం? ఇవ్వాలంటే దానికి చాలా కొలబద్దులు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కావాలంటే చాలా కొలబద్దులు ఉంటాయి. ఆ కొలబద్దులు ఆయన రావాలి. కొలబద్దులు ఏంటి ఉదాహరణ చెప్పండి. ఒకసారి పార్టీ సభ్యత్వం తీసుకుంటే తన సొంతం కోసం కాకుండా ప్రజల కోసం ప్రజాసేవ కోసం పనిచేయాలి. అందరూ అదే అంటారు కదా సార్, ఎవరు నా సొంతం కోసం చెప్తున్నా నేను. ఆ తర్వాత మేము తీసుకున్న రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే, అతిక్రమించడానికి వీల్లేదు, నా ఇష్టం కుదరదు. ఆ విధంగా పనిచేసేటువంటి మళ్ళీ కులతత్వం మతత్వం డబ్బులు వ్యాపారం అనేది మనం మానుకోవాల్సి వస్తుంది. అటంటే క్రియాశీలంగా ఉంటుంది. లేదా సానుభూతి పరుడుగా ఉండొచ్చు, నాకే అభ్యంతరం లేదు. మేము ఆ సభ్యత్వం సానుభూతి పరుడుగా. ఇప్పుడు ఆయన వచ్చి పార్టీ కట్టుబడి ఉండాలి అంటే ఆయన కానీ ఆయన లాంటి వాళ్ళు ఆయన పొరపాటున కూడా ఆయన పార్టీ సభ్యత్వం కావాలని ఆయన కోరలేదు, మేము సభ్యత్వం కావాలని అడగలేదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆయన అనవసరం. ఆయన ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పకుండా కమ్యూనిస్ట్ అంటే నాకు చాలా గౌరవం అని చెప్పి ముందే ఒక ఖర్చు ఇందాక చెప్పే కదా, కమ్యూనిస్టుల పైన గౌరవం ఉంది, ఉద్యమ రీత్యా నమ్ముతున్నారు. అది కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు సైతం ఇది కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి పోతే పని అవుతుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు కోకొల్లో ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో నేను పేరు చెప్పాను కానీ ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు కూడా ఒక స్టేజ్ వాళ్ళ బంధువులకు సమస్య వస్తే చూసి వాళ్ళ అధికారులు ఉండి కూడా మీరు నాన్నదరికి పోయిన పరిష్కారం వద్దని చెప్పి పంపించాడు. ఎవరు చెప్పండి సార్, ఎందుకు చెప్తాం? అది చెప్పడం మంచిది కాదు. అందువల్ల ఈ మా మీద ఉండే నమ్మకం ఒక పద్ధతులు ఉన్నాయి. రాజకీయ సంబంధం లేని వాళ్ళు కూడా కొన్ని ఆ సంవత్సరాల పైన వీళ్ళకి పోతే సిన్సియర్ పనిచేస్తా చెప్పేసి నమ్మకం ఖచ్చితంగా ఉంది. అంతవరకు మాకు గౌరవం, అంతవరకు మాకు ధని జీవనం. మేము ఉద్యమ రీత్యా మేము ఆ విధంగా వచ్చాము. ఎన్నికల్లో వీళ్ళకి ఓట్లు వేసేప్పుడు గెలుస్తారనేటువంటి అభిప్రాయం ఇంకా రాలేకపోతున్నాము. మా శక్తి సామర్థ్యాలు, ఈ కాంపిటీషను, ప్రజల్లో ఉన్న భ్రమలు మరి చాదస్తంగా ఉంటున్నాయేమో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఎప్పుడైనా అనిపించిందా సార్? కొద్దిగా ఉంది, మాది కూడా చాదస్తం ఉంది, అసలు లేకుండా లేదు. సెల్ ఫోన్లు పెట్టాలని ప్రయత్నిస్తేనే సెల్ ఫోన్లు పెడితే దేశ కమ్యూనిస్ట్ ద్రోహం చెప్పేసి తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అందువల్ల మాది కూడా ఆర్థడాక్స్ ఉన్నారు. మీరు ఆటోలో తిరుగుతారంటారు సార్, నిజమేనా? చాలా కాలం మీరు దేనేం తిరుగుతాం, ఆటో తిరుగుతాం, సైకిల్ తిరుగుతాం, మోటార్ సైకిల్ తిరుగుతాం, కార్లు తిరుగుతాం. ఇప్పుడు సౌలభ్యాన్ని బట్టి మనం పోవాలి తప్ప హోదాన్ని బట్టి నా కారు ఉంటేనే పోవాలా అని కాదు. మేము నడుచుకుంటూ పోతాము, సైకిల్లో పోతాను, స్కూటర్లో పోతాను, ఆటో ఇంకా ఆటో అయితే ఇంకా స్కూటర్ ఆటో మేలు కదా. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే హోదా కోసం కార్లు మెయింటైన్ చేయడం కాదు, అవసరం కోసం కార్లు మెయింటైన్ చేయాలి. మేము ఇన్నోవా కారు ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు, బా సోషలిస్ట్ కారు అబ్బాయి ఇది అని అన్నాడు. అవునయ్యా, నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో అవినీతి పని చేసుకుంటూ పరిగెడుతుంటావు, మేము 150 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడతాము, నేను పట్టుకోలేము కదా మేము, కాబట్టి మాకు మంచి కారు ఉన్నది మీకన్నా అన్నాను నేను. అంతే, దానికోసం మాకున్న సాధనాలను ఉద్యమరీత్యా ఉపయోగిస్తాం తప్ప మా వ్యాపారానికో ఇంకోటి మేము ఉపయోగించాం కదా. కాబట్టి మా దగ్గర వాహనాలు తప్పే ఉంది, సెల్ ఫోన్లు వాడి తప్పే ఉంది. కానీ మా దగ్గర కొంతమంది కొంచెం ఆర్థడాక్స్ ఉంటాయి. మంచి మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి ఆఫీస్లో ఏసీ ఉండకూడదు, సెల్ ఫోన్ ఉండకూడదు, కొంతమంది ఉంటారు.